స్కైలైన్ టీవీ. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని P4 కార్యాలయంలో రైతులకు పట్టాదారు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పాల్గొని లబ్ధిదారులకు పాస్బుక్లను అందజేశారు. పాస్బుక్లు అందుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇకపై పట్టాదారు పాస్బుక్ల వివరాలను ఆన్లైన్లో QR కోడ్ ద్వారా సులభంగా చూసుకోవచ్చని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రజారంజక పరిపాలన అందిస్తుందో, సుపరిపాలన చేసుకుంటూ 21 నెలలు పూర్తి చేసుకున్న దశలో ఆ రోజు మాటిచ్చాం. గత దుర్మార్గులు ఏ రకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఏ రకంగా నీ భూమి నీ హక్కు అనే పదాన్ని నీ భూమి వైసీపీ హక్కు అని మార్చేసి ఏమార్చి పొలాల మీద, స్థలాల మీద, సర్వే రాళ్ల మీద, చివరికి శ్మశాన వాటికల మీద కూడా సాక్షాత్తు గత మాజీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఫోటోలు వేసేసుకొని ప్రజలందరికీ ఒక డౌట్ క్రియేట్ చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చేసిన తర్వాత ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. భవిష్యత్తులో ప్రజల స్థలాలు పొలాలు వారి కాదు, ఈ వైకాపా ఇలాగే కంటిన్యూ అయితే నీ భూమి నీ హక్కు కాదు అనే ఒక డౌట్ని క్రియేట్ చేశారు. అదే రకంగా పాలించారు. తద్వారా వైసీపీకి తగిన గుణపాఠాన్ని ప్రజలు మొన్న ఎన్నికల్లో చూపించారు. ఈరోజు కూటమి ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చింది. కూటమి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. చంద్రన్న చల్లగా ఇదే రకంగా పరిపాలన చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ రోజున పామర టౌన్లో 1800 పైచీలకే ఎటువంటి ఫోటోలు లేకుండా, ఎటువంటి బేతాళుడి ఫోటోలు లేకుండా ప్రభుత్వ రాజముద్రతో, అన్ని కోఆర్డినేట్స్తో, అదేవిధంగా స్కాన్ కోడ్తో, అదేవిధంగా దాంట్లో మ్యాగ్నిఫై చేసి తద్వారా లబ్ధిదారులు ఓకే అని తంబేసిన తర్వాతే పుస్తకాలు ప్రింట్లోకి వెళ్ళి వాళ్ళ కోఆర్డినేట్స్ అన్నీ కూడా పక్కాగా ఉన్నాయని వాళ్ళ ఆమోదంతోనే ఆ పుస్తకం ముద్రించి ఎవరి ఫోటోలు లేకుండా రాజముద్రతో ఈ రోజున అఫీషియల్గా గవర్నమెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా ఇదిగోండి పారదర్శకత, చిత్తశుద్ధి అంటే ఇది. చెత్తబుద్ధి అంటే గత పాలకులది. దుర్మార్గ పాలన ఈ రకంగా ఈ పొలాల స్థలాలు ఇంత ప్రభుత్వం పారదర్శకంగా ఇస్తుంది. గతంలో దీన్ని కొట్టేయాలని, గతంలో ఎవరిదో బేతాళుడు ఫోటో పెట్టుకొని అదే రకంగా జిరాక్సులు మీ చేతిలో, ఒరిజినల్ గత పాలకుల చేతిలో, అదేవిధంగా కోర్టుకి కూడా దాని మీద పర్యవేక్షణ ఉండకుండా ప్రజాప్రతినిధులు మరియు అధికారుల మధ్యలోనే తేల్చుకోవాలనే ఒక దారుణమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూల్ని తీసుకొచ్చే ప్రయత్నంగా దాన్ని భగ్నం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తూ ప్రజలందరూ కూడా కూటమికి పట్టం కట్టారు. ప్రజల యొక్క ఆమోదంతో ఈరోజు బ్రహ్మాండంగా అన్ని వర్గాలను కలుపుకుంటూ అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన మాట ప్రకారంగా జవాబుదారీతనంతో ఈరోజు రాజముద్రతో బ్రహ్మాండంగా ఈరోజు పుస్తకాలు అందజేస్తున్నాం. లబ్ధిదారులందరి మొహంలో సంతోషం చూస్తే మాకు చాలా సంతృప్తిగా ఉంది. ఎస్, వీ హ్యావ్ డన్ సంథింగ్. మేము ఏదో సాధించాం. ఏమిటంటే ఆ ప్రజల యొక్క నవ్వు, లబ్ధిదారుడు మొహంలో సంతోషమే మేము ఏం సాధించామో తెలియజేస్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఇదే రకంగా నియోజకవర్గ వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నాం. అదేవిధంగా లెగసీ పరంగా, దశాబ్దాల పరంగా ఆగిపోయిన సమస్యలను పరిష్కరించాలని పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు. ఇటీవల 2 రోజుల క్రితం చంద్రబాబు గారి పర్యటనలో కూడా కలెక్టర్ గారికి నాకు అదే చెప్పారు. డెసిషన్ తీసుకుందాం, దీర్ఘకాలిక సమస్యలు, ల్యాండ్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయండి, నిజమైన లబ్ధిదారుడికి అందజేయాలా అనే ఒక సంకల్పంతో ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం. దుర్మార్గులు, దుష్టులు, విషవాయువులు చిమ్మే విపక్షం రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా గగ్గోలు పెడుతుందో కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకే వారికి బుద్ధి చెప్పారు. కూటమి 10 కాలాల పాటు ఇదే రకంగా కొనసాగాలని ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నాయని కూడా తెలియజేస్తూ మరి కుమార్ రాజా ఏ రకంగా పల్లెబాట, ఏ రకంగా ప్రజాక్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రగతి కష్టపడుతున్నాడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలే అంతిమంగా ప్రజలే నా దేవుళ్ళు, ప్రజలే అన్నిటికీ భవిష్యత్తులో కూడా వారి యొక్క ఆశీస్సులతో వారి సేవకుడిగా నేను ముందుకు సాగుతున్నా. ఏ సమాధానం చెప్పాలన్నా దేనికైనా కానీ ప్రజలకే నేను జవాబుదారీ అని కూడా తెలియజేస్తాను. నమస్కారం.